4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని అర్బన్ కాలనీ నాయక్ వీధిలో మోకాళ్ళలోతు నీరు చేరి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు సైడ్ కాలువలు లేక ఇళ్లలోకి నీరు చేరి పలు ఇబ్బందులకు గురవుతున్నారు. వాన వస్తే మోకాళ్ళలోతు నీళ్ళు వస్తున్నాయి. ఏ ప్రెసిడెంట్కు చెప్పినా పని జరిగేదే లేదు, స్పందనే లేదు. వస్తారు ఎలక్షన్ అప్పుడు ముందు మేము చేస్తాం అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది అంటారు, ఇంకంతే సంగతులు. ఆ నీళ్లు చూస్తే అసలు వాగు వచ్చినట్లే, మోకాళ్ళలోతు. లేడీస్ తిరగడానికి లేదు, సన్నపిల్లలు తిరగడానికి లేదు, తేళ్ళు ఇళ్లలోకి వస్తున్నాయి. ఈ విధంగా ఉంటే ఆ సర్పంచ్ పోయిన సర్పంచ్ చేయలేదు, ఈ సర్పంచ్ వాంటెడ్లీ చేయనని ఇట్లా జరుగుతుంది. అర్జీలు ఇచ్చినాము, పంచాయత్ బోర్డులో కలెక్టర్ గారికి పెట్టినాము, స్పందన లేదు. అసలు ఈ వీధి నాయక్ స్ట్రీట్లో 8వ వార్డు ఉందా లేదా? ఉంటే మరి ఏంది ఇది పరిస్థితి? ఎంతమంది నాయకులకు చెప్పినా ఇదే పరిస్థితి, వాంటెడ్లీ చేయట్లేదు. ఇంతకుముందు డెంగ్యూ వచ్చి ఒక పాప చనిపోయింది ఇక్కడ ఇదే వీధిలో, 8వ వార్డు ఇదే వీధి. మరి మా పరిస్థితి ఏంటి? ఇప్పుడుకైనా నాయకులు స్పందించి మాకు ఇది చేయాలని కోరుతున్నాం. మండలంలో వర్షం వస్తే 8వ వార్డు నాయక్ స్ట్రీట్ 8వ వార్డులో వర్షం వస్తే మోకాళ్ళు ఎత్తున నీళ్లు ఆగిపోతున్నాయి. కాలు పెట్టాలంటే భయం అవుతుంది, పిల్లలు పంపాలంటే భయం అవుతుంది. పాములు తేళ్ళు కాళ్ళకు తగులుతున్నాయి. దయచేసి మా బజారుకు శుభ్రం చేయమని కోరుతున్నాను.